కి తెరలేపారు. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు 3 రోజులే పాటు పిఠాపురంలోనే ప్రచారం చేస్తారట. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారట. మరోవైపు ఇడుపులపాయ వైపు అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. ఇడుపులపాయ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సై అంటున్నారు. సో అందరూ చతురంగ బలాలు సిద్ధం చేసుకొని రంగంలోకి దిగుతూ ఉన్నారు. దానికోసం ఎవరి ఎజెండాలు వాళ్ళవి. ఈ ముగ్గురు ఒకటైతే అటు ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈరోజు పురంధేశ్వరి కూడా వాళ్ళ పార్టీ పదాధికారుల సమావేశం జరుపుతున్నారు. సరే, దానికి సీనియర్లు వెళ్ళలేదు, అది ఇంకో టాపిక్ అనుకోండి. అంటే అన్ని పార్టీలు కూడా కదలికలో ఉన్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ వరకు చూస్తే ఆయన సిద్ధం సభలు పెట్టిన తర్వాత మేమంతా సిద్ధం, ఇంకొంచెం మేమంతా అనేది ఒకటి తగిలిచ్చి ఇప్పుడు నేరుగా ఇడుపులపాయకి వెళ్తున్నాం. సో ఇడుపులపాయ నుంచి ఆ తర్వాత 2-3 ఊర్లు చూసుకొని సాయంత్రానికి పొద్దుటూరు వెళ్ళి ఎక్కడైతే రేపు సభ, అక్కడి నుంచి ఆయన 21 రోజులు సభలు జరపాలనేది ఆయన కార్యక్రమం. అక్కడ ఇవన్నీ కూడా చెప్పడం అది జరుగుతూ ఉంటుంది. సిద్ధం సభలు జరిగిన 4 నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల ఇప్పుడు అన్నింటినీ కూడా ఆయన టచ్ చేస్తున్నారని. ఇప్పుడు 2 నెలల పాటు సమయం కూడా వచ్చింది కాబట్టి రాజకీయ పార్టీలకు విస్తృతమైన ఇది కూడా వచ్చింది, అవకాశం కూడా వచ్చింది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని బహుశా తమ పథకాలు ఇవన్నీ కూడా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే అంటే ఇడుపులపాయ అంటున్నప్పటికీ అది కడప జిల్లా పులివెందుల టచ్ కూడా ఉంటుందని మనం గుర్తించాలి. చంద్రబాబు నాయుడు ఏమో ఇటు వెళ్ళిపోయి కుప్పంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అక్కడి నుంచి పలమనేరుకు వస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. తీవ్ర స్థాయిలోనే దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఎటు వచ్చి పవన్ కళ్యాణ్ ఒక 3 days వీళ్ళిద్దరిని మించి 3 రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే మకాం వేయడం అంటే తన స్థానం మీద కేంద్రీకరణ అవసరము, రెండోది అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఆయన గుర్తిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మనం ఈ 2 రోజుల వార్తలు చూస్తే తెలుగుదేశము వైసీపీ ఎప్పుడో చేసేసుకొని వాళ్ళు లిస్టు ప్రకటించుకున్నారు. తెలుగుదేశం ఏమో అసమ్మతులు వాటిని ఏదో వాళ్ళు కుస్తీ పడుతున్నారు. కానీ జనసేనలో కొంచెం ఒకసారిగా ముఖ్యమైన చోట్ల ఈ అలజడి, అసంతృప్తి, కొంచెం తిరుగుబాటు, ఆరోపణలు ఇట్లాంటివి కూడా వస్తున్నట్టున్నాయి. వాటిని చక్కదిద్దుకోవడంతో పాటు నిన్న మనం డిస్కస్ చేసినట్టుగా ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ నేరుగా ఢీకొంటున్నప్పుడు, అలాగే వర్మ ఏది పిఠాపురంలో తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న వర్మ ఇండిపెండెంట్గా చేస్తాడు, అది ఇది ఇలాంటి రకరకాల కథలు వస్తున్నప్పుడు, అండ్ అభవాలు ఇవన్నీ కాకుండా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ టికెట్ విషయంతో కూడా కొంచెం ఆ శిబిరంలో కొంచెం కలత వచ్చినప్పుడు బహుశా మరింత ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ భావించారని మనం అనుకోవాల్సి వస్తుంది. ఎక్కడ మాట్లాడినా అది రాష్ట్రం అంతా వస్తుంది కాబట్టి ఆయన భౌతికంగా పిఠాపురంలో ఉన్న రాష్ట్రం అంతా కూడా దాన్ని ప్రచారానికి వాడుకుంటారు. సో దిస్ వే ఒక చాలా కీలకమైన ఎన్నికల ప్రచార ప్రారంభ ఘట్టం కింద మనం ఈ వారం పరిగణించాల్సి వస్తుంది. సార్, ఆవిడ మాజీ మేయర్ గారు, కాకినాడ మాజీ మేయరు సరోజ గారు కార్యదర్శి కూడా, రాష్ట్ర కార్యదర్శి, ఆమె పదవికి రాజీనామా చేస్తా డైరెక్ట్గా నాదెండ్ల మనోహర్ గారిని అటాక్ చేయడం ఏ రకంగా చూడాల్సి ఉంది? ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆయనే, ఒక క్వార్టరీ ఉంది, నాదెండ్ల మనోహరు గేట్లు తెరిచారు, టోల్ గేట్లు పెట్టారు, ఏవో వసూలు చేస్తున్నారు అని చెప్పి ఆవిడ మాట్లాడడం, నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నది ఆవిడ. ఇప్పుడు ఒకటి సాక్ష్యాధారాలు ఆమె ఎవరికి సమర్పించాలి? డెఫినెట్గా జనసేన అభిమానులకో ఎవరికో, మిగతా వాళ్ళకి ఏం పెద్ద ఆసక్తి ఉంటుంది విషయంలో, ఆయన అడిగడం లేదా అది ఎంత కాకపోతే ఏదైనా అనడానికి విమర్శకు ఉపయోగపడుతుందని. మీరు అన్నట్టుగా ప్రజారాజ్యం హయాం కాలంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. నాకైతే కనుక మేము వెళ్ళి ఎవరికో, చిరంజీవి కాదు ఇంకెవరికో సూట్ కేసు తీసుకెళ్ళామని చెప్పిన వాళ్ళు ఇద్దరు నాకు తగిలారు. నాకు పలానా ఆయనకు టికెట్ ఇచ్చారు చిరంజీవి, అసలు మా దగ్గర రూపాయి లేదు, మేము ఎలా చేస్తాము, మాకు ఎలా టికెట్ ఇస్తారు, ఆయన ఇచ్చి ఉండకపోతే మేము ఇంతవరకు జీవితంలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా వచ్చేది కాదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. బట్ వేరే ఇప్పటికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ వ్యవస్థ దాంట్లో కొంచెం తికమకలు, తెలుగుదేశంతో స్నేహం, ఈ అంశాల వల్ల అప్పటికిప్పటికీ వాతావరణంలో కొంత మార్పు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏమో ఈమె నాదెండ్ల మనోహర్ మీద నిజానికి ఈ మధ్య విమర్శ తగ్గింది. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి వచ్చి ఆయనే చర్చలు అవి జరుపుతున్నారు కదా. అదే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే నాదెండ్ల పాత్ర తెనాలి వరకు ఎక్కువ పరిమితం అవుతున్నట్టుగా ఉంది, ఈ మధ్య లేదు, ఆయన పరిమితం చేస్తున్నారని కూడా గుర్తించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇంతకాలం ఆయన ముందుగా ఆయన పెట్టుకున్నారు, షాక్ అబ్జార్బింగ్ అంతా నాదెండ్ల మనోహర్కు ప్రతిదీ ఆయన చెప్పడం,
పైలట్ లాగా అక్కడికి వెళ్ళడం, ఏదో జరుగుతుందని చెప్పడం, మీడియాతో మాట్లాడటం, ఈ పని అంతా నాదెళ్ల మనోహర్ చేసేవాడు. ఇప్పుడు ఆయన తన సీటు తను గెలవాలి. రెండవది అక్కడ చాలా సీరియస్ తెలుగుదేశం క్యాండిడేట్ తప్పించి ఇచ్చాక పోయినసారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కంటే నాదెళ్ళకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అవును. కాబట్టి ఇప్పుడు కూడా అలా జరిగితే ఇంకా శాశ్వతంగా ఆయనకు ఒక స్థానం లేకుండా పోతుంది. రెండవది నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కొంత దూరంగా పరిమితంగా పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. బహుశా నాదెండ్ల నుంచి నాగబాబుకు ఆ రోల్ కొంచెం ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా ఉంది ఎన్నికల సమయంలో. మేజర్ స్టేట్మెంట్స్ అనండి, ఏవైనా డిస్ట్రిబ్యూషన్ అనండి, లేకపోతే కొంచెం పురమాయించడం, ఇవన్నీ నాగబాబు ఎక్కువగా చేయటం మనకు కనిపిస్తుంది. ఇంకా మూడో విషయము, ఎందుకు ఇలా జరుగుతుందంటే కొంత అవిశ్వాసం ఉంది. నేను సూటిగా చెప్తాను, ఈ చర్చలకు వచ్చి పాల్గొనే వాళ్ళు చాలా ముఖ్యులుగా ఉండి మనలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే జనసేన నాయకులు కూడా నాదెళ్ల మనోహర్ను పెదవిరుస్తారు, ఆయన మీద సందేహాలు వ్యక్తం చేస్తారు. మరి ఇప్పుడు సరోజ ఈమె వీర మహిళనండి, మేయర్ కాబట్టి ఒక స్థానంలో కూడా ఉన్న వ్యక్తి. ఒకటండి, జనసేనలో మేయర్లు, మాజీ శాసనసభ్యులు ఒక స్థానాలు నిర్వహించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అవును. మరి అటువంటిప్పుడు కాపాడుకోవడానికి, అందులో కాకినాడ అక్కడే ప్రధానంగా చూస్తున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడి సర్దుబాటు చేసుకోలేదు అనే విషయం కూడా కొంచెం సందేహం కలుగుతుంది. ఏదైనా ఆమె వైసీపీ వైపు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఆరోపణలకు ఏం విలువ లేదు, ఆమె కావాలని చేస్తున్నారని కూడా వీళ్ళు అనొచ్చు. కానీ ఆమె ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన కమిటీయో, అంతర్గత వ్యవహారాల కమిటీయో ఎవరో దాన్ని పరిశీలించి ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇతరుల మీద అనేక ఆరోపణలు, అనేక విమర్శలు చేస్తున్నప్పుడు మన పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఒకటి బహిర్గతమైనప్పుడు దాని నిజానిజాలు వెల్లడించాల్సిన పారదర్శకమైన జవాబు చెప్పాలి. ఈ టైంలో ఒకవేళ ఏదైనా జరిగినా జరగకపోయినా అది బయటికి పెట్టే పరిస్థితి ఉంటుందంటారా? అంటే రెండు విషయాలండి. ఇప్పుడు వీళ్ళు ఏం దాటేసినా ఆమె అయితే విమర్శలు చేస్తూనే పోతారు. అవును. ఆమెను చూసి ఒకరిని చూసి ఒకరు ఇంకా దీన్ని కూడా రావచ్చు. అలాంటప్పుడు దాన్ని కప్పిపుచ్చుదాము, లేదా దాన్ని దాటవేద్దాం అనుకున్న కొద్దీ అది మరింత అలాగే దావానం అవుతుంది. దాని బదులు జరిగింది ఇది, లేదా జరగలేదు, ఆమె కావాలని చెప్తున్నారు అనే ఒక స్పష్టత ఇవ్వగలిగితే అప్పుడు అది ఆ పార్టీకి మేలు అవుతుంది. అంటే తెనాలి వెళ్ళి మరి నేను నాదెంట్లో ఓడిస్తాను అని చెప్పి ఆవిడ చెప్తున్నది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం, బలమైన బీసీ సామాజిక వర్గ మహిళ. కోర్స్ అంటే ఖచ్చితంగా అండి, పెద్దగా పేరు అంతకుముందున్న పదవులు నిర్వహించిన వాళ్ళు లేరు కాబట్టి టికెట్లు ఆశించే వాళ్ళు తమకో తాము చెప్పిన వాళ్ళకో వీళ్ళు ఉంటారు జనసేనలో. వాళ్ళలో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇదిగో ఆ పంతం నానాజీ, ఆయన కందులు దుర్గేష్, ఇట్లా ఒక 5-6 మందిని మినహాయిస్తే బొలిశెట్టి శ్రీనివాసు, ఆయన కూడా ఎంతో పెనుగులాడి అనే కథనాల తర్వాత బొలిశెట్టి సత్యకు లేదు కదా ఇప్పుడు ఉదాహరణకు, చాలా మందికి లేదు. సో ఈ డిసప్పాయింటెడ్ వాళ్ళు మెచ్యూరిటీని బట్టి అట్లా తమలో తాము ఉంటారు. కానీ లేని వాళ్ళు, రెండవది మరీ ఎక్కువగా వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు మాట్లాడవచ్చు. అంత మాత్రాన వాళ్ళ మీదనో లేకపోతే వీళ్ళని అనడం తెలియకుండా అనకూడదు అన్నట్టే, వాళ్ళు అన్న వాళ్ళని కూడా కొట్టేస్తే ఎట్లా? కేవలం వెంటనే వాళ్ళు కావాలని అంటున్నారు అది ఇదని. వాట్ ఈజ్ దేర్ అకౌంట్, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అయితే వినాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుంది. లేదనుకోండి, దే గో ఆన్ రిపీటింగ్ ది సేమ్ క్రిటిసిజం ఆర్ అలిగేషన్. సో ఏదైనప్పటికీ డబ్బు కావాలి, ఇంత కావాలి కనీసంగా అని కూడా అప్పుడప్పుడు డబ్బు గురించిన మాటలు, నిధుల గురించిన మాటలు కూడా వాళ్ళ సమావేశాల్లో తరచూ వచ్చాయి. కాబట్టి కూడా ఇలాంటివి ఇంకా ఒక ట్రెండ్, ఈ స్థాయిలో కాకపోయినా రకరకాల స్థాయిల్లో ఇలాంటి ప్రస్తావనలు వచ్చాయి కొన్ని. ఇంకోటి ఏంటి, ఒక పార్టీ 10 ఏళ్ళు ఉన్న తర్వాత ఇలాంటివి రాకుండా కూడా మనం ఏం ఆశించలేము. డెఫినెట్గా అందులో వచ్చేవాళ్ళంతా పదవుల కోసమే కదా. బయటికి వెళ్ళగానే వాళ్ళు వేరే చెప్పేస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని, ఇన్ని రోజులు కడుపులో పెట్టుకున్నాం, మా పార్టీ దెబ్బతింటుందని వాళ్ళు అంటారు. ఇప్పుడు అవసరం లేదు కదా. అయినా మహిళ, ఇంకెవరో మీరు పోసాని కృష్ణమురళికో లేదా ఇంకొక ఆయనకో జవాబు చెప్పినట్టు అంత తేలిగ్గా కూడా అది చేస్తే కూడా సరికాదండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక వైఎస్ షర్మిల మీద మాట్లాడితే ఏకపక్షంగా ఇష్టానుసారం సరికాదని అన్నట్టే, ఎవరైనా ఒక బాధ్యత స్థానంలో ఉండి మీతో నిన్నటిదాకా ఉన్నవాళ్ళు ఈరోజు కొన్ని మాటలు అన్నారంటే దానికి జవాబు చెప్పాలి. మీరు ఇందాక పరకాల ప్రభాకర్ విషయం తీసుకొచ్చారు, అది విషవృక్షం అని ఆయన బయటకు వచ్చారు. దాన్ని నిజానికి పవన్ కళ్యాణ్కు అత్యధిక కోపం, అత్యధిక ఆగ్రహం పరకాల ప్రభాకర్ మీద. వాస్తవం కావాలని ఇదంతా ఒక పథకం ప్రకారం చేశారు, నా పార్టీలో అటువంటి వాళ్ళు ఎవరిని లేకుండా చేస్తానని ఆయన చాలాసార్లు చెప్తూ వచ్చాడు. మరి ప్రభాకర్ ఎవరు లేరు, ఈమె ఎవరో మీరు ఏరుకోరి పెట్టుకున్నటువంటి ఒక సీనియర్ ముఖ్యమైన నాయకురాలు ఇప్పుడు చెప్తున్నారు. యూ హ్యావ్ టు రిప్లై కదా.
యాక్సెప్ట్ అని నేనేం చెప్పట్లేదు. యూ హ్యావ్ టు రిప్లై, యూ హ్యావ్ టు రీబఫ్ అట్లీస్ట్. పిఠాపురంలో కూడా ఆయన్ని ఓడించడానికి కుట్రలు జరుగుతున్నాయి. లేకపోతే ఇది రాజేంద్ర మనోహర్ మీద తీవ్రమైన దాడి అవుతుంది రేపు అదే ఎన్నికల ప్రచారంలో. అవును, ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అదే నేను చెప్పేది. స్టార్ట్ అయింది. మరొక వైపు పిఠాపురంలో ఆయన్ని ఓడించడానికి టీడీపీ రాజండ్లే కుట్ర పన్నుతున్నారు. అసలు పిఠాపురం సీట్ అన్నది ఆయనకి తీసుకోకూడదు. అక్కడ ఎవరు పిఠాపురంలో గెలుస్తారో దానికి అపోజిషన్లోనే అధికారం వస్తుందట, సెంటిమెంట్ నడుస్తుందట. అది పిఠాపురంలో అది కూడా చెప్తున్నారు ఆవిడ. ఈ సెంటిమెంట్లు కమిట్మెంట్లు చాలా ఉంటాయనుకోండి. అదేం పెద్ద సెంటిమెంట్ని బట్టి మనం వెళ్ళలేం. కానీ బట్ తెలుగుదేశం పార్టీకి పిఠాపురం అడుగుతారని తెలుసు. మీకు 2 మాసాల కిందట కూడా మన దగ్గర వచ్చింది అది. పిఠాపురం ఎందుకు తీసుకొని ఉండొచ్చు, దానికి లైక్లీ రీజన్స్ ఏంటి, ఇలాంటివి కూడా వచ్చాయి. తర్వాత ఆయన వారాహి అప్పుడు కూడా మేజర్ స్పీచ్ పిఠాపురంలో చేశాడు. అవును, ఆ మేజర్ క్రిటిసిజం నేను కూడా అప్పుడే చేశాను. కాబట్టి అది ఎక్స్పెక్టెడేనండి. కాకపోతే తెలుగుదేశం చేసింది ఏంటంటే వాళ్ళు వర్మను ప్రిపేర్ చేయడానికి అది వాళ్ళు పెద్దగా చేయలేదు. దానివల్ల అది కొంచెం రప్చర్ అయింది. ఇప్పటికి కూడా వర్మ గారు పూర్తిగా తగ్గిపోయడం మనం ఏం చెప్పలేము. ఇంకా నడుస్తారు. పైగా ఈయన కూడా కాకినాడ అది ఇదని కొంచెం దాన్ని తనకు తాను కొంచెం సమస్య పెంచుకున్నారు. ఇప్పుడు కాకినాడ మేయరే మాజీ మేయరే అడ్డం తిరిగారు కాబట్టి తప్పకుండా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలకుండా మన కిల్లంపూడి మున్సబ్ గారు అబ్బాయి ఆయన అక్కడే ఉన్నారు. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ఆర్ట్స్ అంటే కొంచెం ప్రతికూల అంశాలు అక్కడ కొంచెం ఇవన్నీ పోగవుతున్న పరిస్థితి. సో ఈ దాడి చేయడానికి ముద్రగడ గారు కూడా అదొక వ్యూహమే అంటారా సార్? ఏది నిన్న ముద్రగడ గారు మాట్లాడిన అంశాలు పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ ముద్రగడ ఇప్పుడు వైసీపీ నాయకుడు, ఇంతకుముందు ముద్రగడ కాపు నాయకుడు, లేకపోతే ఎట్సెట్రా. ఇప్పుడు ఆయన పక్క వైసీపీ నాయకుడు, జగన్ను గెలిపించాలని కంకణం కట్టుకున్నవారు. మీరు వంగ ఆమె గీత ఆమె మాట్లాడేది కూడా చూడండి. మాకు కూడా ఓట్లు ఇన్ని వచ్చాయి, మేమేమో అనామకులము స్థానం బలి లేని వాళ్ళం కాదని మాట్లాడుతున్నారు కదా. మీరు ఒకటండి, మనుషులను గౌరవించడము, ఆకర్షణ, నటులు ఇదంతా ఒకటండి. ఒకసారి యుద్ధం అంటూ మొదలైన తర్వాత ఇంకేముందండి, ఎవరిని వాళ్ళు సవాల్ చేస్తారు. అదే జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. రెండవది సోషల్ క్యాస్ట్ ఈక్వేషన్స్, క్యాష్ ఈక్వేషన్స్ ఇవన్నీ మ్యాక్సిమం ఉపయోగిస్తారని తెలుసు. ఒక్కటే వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒకే ఒక పొరపాటునండి, ఏదైనానండి, కడప రౌడీలు ఇది మటుకు అనకూడదు. కడప రౌడీలు, రాయలసీమ రౌడీలే. వాళ్ళు ఏ ఊరైతే ఏముంది, ఏ ఏరియా, ఏ రాష్ట్రం అయితే ఏముంది. ఇలా ఇప్పటికే ఒకసారి విభజనకు గురైన రాష్ట్రంలో రాయలసీమ అంటే ఏదో రౌడీలు, రక్తము, లేదా పొద్దున్నే రక్తంతో మొహంగడుకుంటారు, ఇలాంటి ఇంప్రెషన్ లేకుండా రౌడీలు ఇదే పని గతంలో విశాఖపట్నంలో చాలా ఎక్కువ చేశారు. విజయమ్మ గారు పోటీ చేసిన తెలుగుదేశం వాళ్ళు విజయమ్మ పోటీ చేసినప్పుడు. ఇప్పుడు మనం ప్రాంతాలను, కులాలను లేదా వర్గాలను కించపరిచే విధంగా మాట్లాడకూడదండి. వైసీపీ గుండాలనండి మీరు అనదలుచుకుంటే వాళ్ళ సమాధానం వాళ్ళు ఇచ్చుకుంటారు. అదొకటి. పైగా మీరు అనంతపూర్లో యాత్ర మొదలు పెడతారు. తరిమేరెడ్డి స్ఫూర్తి ఎంట్రీ. మరి రాయలసీమ అంటే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళే కదా. సో అయితే పిఠాపురంలో అయితే పెద్ద ఎత్తున వీళ్ళందరూ చేరారు, లుంగీ బ్యాచ్లు వచ్చినాయి. సో ఈ రకంగా ప్రచారం జరుగుతుంది. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వర్మ, అక్కడున్న వర్మ ఆయన తెలుగుదేశం నాయకుడుగా ఆయన గెలిచి ఇండిపెండెంట్గా గెలిచి తనకంటూ ఒక బేసు, తనకంటూ ఒక సైన్యం ఇదంతా ఉన్నాయి. అవన్నీ పవన్ కళ్యాణ్కి ఉంటాయా? ఈ బాధ్యత సగమన్నా కానీ ఆ స్థానికంగా ఉన్న నాయకుడు వర్మ ఆయన బ్యాచ్ నిర్వహించాలి కదా. వాళ్ళని విశ్వాసంలోకి తీసుకోకుండా, వాళ్ళతో ఏమి పెద్దగా చర్చలు జరగకుండా, వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్న సమయంలో ఈ 3 రోజుల్లో బహుశా ఒక 2 రోజులు ఆ వర్మను బుజ్జగించడానికి, ఆయన అందరినీ కూడా దగ్గర చేసుకోవడానికి ఇదే పవన్ కళ్యాణ్ చేయాల్సి వస్తుంది. ఆయన వాళ్ళ మీదే ఆధారపడాలి. ఇప్పటికి కూడా జనసేన అని నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగం అంటూ పెద్దగా పెంచుకున్నది లేదు. జనరల్గా వెళ్ళి ఆ కుర్రాళ్ళని కూర్చోబెట్టుకొని ఆయన తన స్టైల్లో మాట్లాడటం, కొంత ఆత్మకథ, కొంత విమర్శ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. అది ఇప్పుడు చూడాలి. సో హీఈస్ యాక్సెప్టింగ్ దట్ ఛాలెంజ్ ఈజ్ సీరియస్. ఇప్పుడు నాయకులు బాగుంటే చాలాసార్లు అసలు ఒక్కరోజు వెళ్ళేవాళ్ళు. ఎన్టీఆర్ అయితే చివరి రోజున వెళ్ళి చేయూపి మౌనంగా నమస్కారంతో మౌనయాత్ర చేసి తిరుపతి మొదటిసారి పోటీ చేసినప్పుడే ఆయన తిరుపతిలో ఊరికి అంత ప్రచార సమయం అయిపోయిన తర్వాత వెహికల్ మీద కూర్చొని నమస్కారం పెట్టుకుంటే ఎవరి వల్ల కాదు అది. ఇప్పుడు అంటే నేను అంటుంది నాయకులు సొంత నియోజకవర్గంలో ఎట్లయినా గెలుస్తాం, మిగతా చోట్ల గెలిపించాలనుకుంటారు. కానీ ఇప్పుడు సొంతంగా 2 నియోజకవర్గాలు ఈయన ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ ఆయన సీటు చాలా ముఖ్యం. మొత్తం అది
భారతంలో మిగతా పాండవులందరికీ సగం తిండి పెడితే భీముడికి ఒకటికి సగం పెట్టమంటారు కుంతికి చెప్తాడు కృష్ణుడు. అట్లాగే జనసేనకు ఇప్పుడు పిఠాపురం ఒక ఎత్తు, మిగిలిన సీట్లనే ఒక ఎత్తు. ఇది పవన్ గెలవడానికే కాదు, ఆ పార్టీ నిలవడానికి కూడా పిఠాపురంలో ఆయన గెలవడం చాలా అవసరం. లేకపోతే ఇంకా ఆయనే లేకపోతే ఆయన చుట్టూనే కదా ఆ పార్టీ ఉంది. అందుకని అక్కడే ఉంటాడు ఆయన 3 రోజులు కాదు, ఇంకా ఒక్కోసారి 4 రోజులు ఉన్నా నేను ఆశ్చర్యపోను కదా. ఏమున్నా అక్కడ మళ్ళీ పెద్ద కాపు గారు ఉన్నారు కదా, ఆయన అక్కడే మఖం వేశారట. 2 నమస్కారాలు పెట్టి మరి అక్కడ ఉన్నాడు ఆయన. అది డెఫినెట్గా వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఆ స్ట్రగుల్ జరుగుతుంది, ఇంకా సీరియస్గా జరుగుతుంది. సార్ ఈ బ్యాలెన్స్ సీట్ల పరిస్థితి ఏంటి? ఓ పక్క సరోజ్ గారు బయటకు వచ్చారు, ఆ పోతిరి మహేష్ ఆయన అక్కడ అడావిడి చేస్తున్నాడు, ఆయన మళ్ళీ రేపు వచ్చేయన్నా బాంబులు పేల్చే అవకాశం ఉంటుందా? ఇంకా బ్యాలెన్స్ ఎలాగో తప్పింది. ఇంకా ఈ బ్యాలెన్స్ ఏముంది అసలు, పార్టీలోనే పొలిటికల్ బ్యాలెన్స్ కాస్త అటు ఇటు అయింది. ఇంక ఇప్పుడు వ్యక్తులకు సంబంధించిన బ్యాలెన్స్ ఎలాగో నిలబడదు, అన్నీ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సిందే, ఇంక అంతకంటే ఏముంది. కానీ ఒక పార్టీకి అయితే ఇంత కంటిన్యూస్గా వాళ్ళు కార్యాలయానికి వచ్చి ఆందోళనలు దీక్షలు చేయడం అనేది తప్పకుండా ఆ పార్టీకి అది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్, ప్రతికూల అంశమే అవుతుంది. రేపు వేరే వాళ్ళకి ఇప్పుడు సుజనా చౌదరికి ఇస్తారన్న టికెట్ ఇచ్చినా కానీ ఇంత దీక్షలు చేసిన వాళ్ళు ఆయన గెలిపించడానికి పనిచేస్తారా? అది ఒకవేళ ప్రకటనలు చేసినా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి అక్కడ. సార్ ఈ బ్యాలెన్స్ సీట్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుందండి? జనసేనకి ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి, అలాగే మా సీట్లు కూడా ఇందాక నేను చదివాను, మీ దగ్గర కూడా ఉంది. పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ. మరి ఇంకా ప్రచారాలు చేసుకోండి, టైములు పెట్టుకోండి, జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు దీన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇది లేకుండా వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు అవనిగడ్డ కూడా అండి మండలి బుద్ధప్రసాద్ సీనియర్ నాయకుడు, వాళ్ళ నాన్న మండలి కృష్ణారావు అప్పటి నుంచి. రెండవది కాపు బెల్ట్ తీసుకుంటే కనుక పాత కృష్ణా జిల్లాలో ఆ బెల్ట్ చాలా ఇంపార్టెంట్. దివిసీమ, అవనిగడ్డ, ఆ బెల్ట్ చాలా ఇంపార్టెంట్. అక్కడే డిస్టర్బ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈయనకి ఇస్తే ఆయనకి ఇవ్వలేదని ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండి ఇవన్నీ చేస్తుంటాడు, కొంచెం సూక్తులు ఇవన్నీ కూడా బాగా చెప్తూ ఉంటాడు ఆయన. కాబట్టి అదొక సమస్య. విశాఖ సౌత్ ఇంకా జనసేనకు అదో విధమైన సమస్య, పాలకొండ. కాబట్టి ఇంకా వీళ్ళవి 3 చూస్తే చీపురుపల్లి, భీమిలి, దర్శి. ఇది ఒకటేమో గంటతో ముడిపడి ఉంది. అనంతపురం అర్బన్, గుంతకల్లు సార్ 6 ఉన్నాయి ఇంకా ఇవి. ఓకే, నేను ఇవి 3, 4, 5, 6, 5. అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు లేదా ఆదోని, అవి చీపురుపల్లి, భీమిలి, దర్శి. కరెక్ట్, అవును. ఇవన్నీ కూడా ప్రకటించాలి, కానీ ఇవేవి కదా. అనంతపురం ఇంకా ప్రకటించకపోవడానికి ఏంటి సార్ బలమైన కారణం? అనంతపురం అన్నది చాలా కీలకం కదా, అవును, జిల్లా హెడ్ క్వార్టర్. అది ఇంకా పెండింగ్లో ఉంటే అనంతపురం తెలుగుదేశంలో అంతర్గత తగాదాలు చాలా ఎక్కువ అండి. రెండవది సోషల్ బేస్, రాయలసీమ మొత్తంలో తెలుగుదేశం పార్టీకి వాళ్ళ అంటే ఒక సామాజిక వర్గం అనేది బలంగా ఉండేది అక్కడ ఒక్క చోటే. రెండోది అందరూ పెద్దవాళ్ళే అక్కడ, అవును, అందరూ మోతుబర్లే. ప్రభాకర్ చౌదరా, లేకపోతే వీళ్ళ పరిటాల వాళ్ళ, పయ్యావుల కేశవ, జేసీ సోదరుల, జేసీ బ్రదర్సా, తక్కువ వాళ్ళు ఎవరు లేరు, ఉద్దండు పిండాలు ఉన్నారు అక్కడ. అందుకని వాటిని తేల్చుకోలేకున్నారేమో. 1-2 మార్పులు మొదట్లోనే ప్రకటించినప్పుడు అవి కొంత అలజడికి కూడా దారితీసాయి. వైసీపీలో కూడా కొంత అలజడి వచ్చింది ముఖ్యంగా. కాబట్టి వీటన్నిటి రీత్యా వాళ్ళు సమయం తీసుకుంటుండొచ్చు. ఇంకోటి అనంతపురం కూడా పవన్ కళ్యాణ్కి అది కూడా కొంచెం గ్లామర్. ఇదివరకు ఇప్పుడంటే ప్రకటించేసుకున్నారు కానీ, సో ఇదంతా చూడాలి సార్. ఏంటి బీజేపీ తీసుకున్న ఎంపీ స్థానాలు నిన్నే మనం అనుకున్నాం, అరకు అలాంటి దగ్గర అసలు బీజేపీ ఏ రకంగా వర్కౌట్ అవుతుంది, ఏ ఈక్వేషన్ మీద తీసుకున్నారండి. ఇక ఎమ్మెల్యే విషయాలకు వస్తే ఎచ్చెర్ల ఒకటి, మళ్ళీ పాడేరు ఏజెన్సీలోని పాడేరు, విశాఖ నార్త్ అంటే ఒక విష్ణుకుమార్ రాజు అనుకోవచ్చు, కైకలూరు, విజయవాడ వెస్ట్ పోతుని మహేష్ పంచాయతీ ఉన్నది, ఆలూరు లేదా ఆదోని, ఈ రెండిట్లో టీడీపీ ఒకటి, బీజేపీ వెళ్తుంది. నాకు ఒకటి అర్థంగా అంది, చాలామంది మాట్లాడుతున్న అంశం బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, రాజంపేట. ఇవి అసలు రాయలసీమలో బలంగా ఉందా అండి బీజేపీ? సరే, ఇవన్నీ సంఖ్య కోసం, నెంబర్ కోసం ఇచ్చినవి. ఇవన్నీ ఎక్కువ నెంబర్ కోసం, జమ్మలమడుగు ఇవన్నీ అసలు నెంబర్ కోసం ఇచ్చినవే. వాళ్ళు ఈవెన్ బై ఎలక్షన్స్లో కూడా టీడీపీ చేయకపోతే వీళ్ళు వెళ్ళి పాల్గొన్నారు. అన్నీ కూడా 1000, 2000 లేకపోతే తక్కువ ఓట్లు వచ్చాయి వాళ్ళకు. వాటికే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు అవేం కోలుకునే ఛాన్స్ కూడా ఏముండదు. వీటన్నిటిలో కైకలూరు, అది కూడా ఆ సీట్ ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఆయన ఇదివరకు మంత్రిగా చేశాడు, కామినేని శ్రీనివాస్. అదొక సీటు కొంచెం సీరియస్.
విశాఖ నార్త్ కూడా కొద్దిగా విశాఖ ఫైట్ నార్త్ ఉంటుంది. విష్ణుకుమార్ రాజు ఆయన ముందు నుంచి ఉన్నాడు, పైగా ఆయనకు తెలుగుదేశంతో మంచి సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి అసలు ఆయన తెలుగుదేశం మనిషి అని బీజేపీలో మిగతా వాళ్ళు అంటూ ఉంటారు. అవును. సో అక్కడ కొంచెం గట్టి పోటీ అది జరుగుతుంది. ఇంకా మిగిలినవి ఐ థింక్ మోస్ట్లీ ఫార్మల్గా లాంఛనంగా జరగడమే కానీ వాటితో పెద్ద తలకిందులు ఏం లేదు. పైగా ట్రైబల్ సీట్స్ వీళ్ళకి అంతగా వస్తాయనే పరిస్థితి కూడా ఏముండదు. హెచ్చర్లు కానీ హెచ్చర్లు కూడా యాక్చువల్ తెలుగుదేశం కూడా అది అక్కడ చేయాల్సిన పరిస్థితి. ఈ ఊరికి అకామిడేటివ్ థింగ్ అంతే. అంటే బీజేపీకి లాంగ్ టర్మ్లో రాయలసీమ మీద దృష్టి ఉందండి. ఓకే. ఒకటి భారతదేశం 100 రాష్ట్రాలు కావాలనే వాళ్ళ ఫిలాసఫీ ఒకటి ఉంది కదా. సో ఎప్పటికైనా రాయలసీమలో మళ్ళీ రాయలసీమ రాష్ట్రం కోసం మేము ఫైట్ చేస్తాము అనే ఒక ఫిలాసఫీ వాళ్ళకు ఉంది. అందుకని రాయలసీమలో సచివాలయం పెట్టాలి, హైకోర్టు పెట్టాలి. ఒకప్పుడు పెద్ద రాయలసీమ డిక్లరేషన్ అని కూడా వాళ్ళు ప్రకటించున్నారు. ఇప్పుడు ఈ అలిగిన వాళ్ళలో కూడా చాలా మంది రాయలసీమ వాళ్ళు కూడా ఉన్నారు. సో బీజేపీ రాయలసీమ యాంగిల్ ఉంది. ఈ ఎన్నికల ఫలితం తర్వాత వీళ్ళు ఆ యాంగిల్ను పెంచే అవకాశం ఉంది. ఎవరు దానికి నాయకత్వం వహిస్తారనే విషయం తర్వాత, కానీ ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు నిరుద్యోగులు అయిపోతారు కదా కొంతమంది. ఈ నిరుద్యోగ అంటే రాజకీయ నిరుద్యోగ సెక్షన్స్, పదవీ బాధిత అంటే రహిత కూటమి, ఇట్లాంటి వాళ్ళందరూ రాయలసీమ అనే దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. అందుకనే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ముఖ్యంగా 2-3-4 పెద్ద పార్టీలు రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ఏం చేస్తారు, ఎన్నికల్లో వాళ్ళు ఎలాంటి ఒక ప్రణాళిక ఇచ్చి దాన్ని అక్కడ ప్రాజెక్టులు ఇవి తొందరగా పూర్తి చేయడానికి ఎలా ప్రయత్నిస్తారు అనేది చాలా ముఖ్యమైన విషయం. లేకపోతే బీజేపీ రాష్ట్రమంతా ఎలాగూ రాలేమో దీని మీద ఫోకస్ పెడదాము అనే ఒక వ్యూహం కూడా వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సరే, రాజంపేట విషయానికి వస్తే ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ అదే బీజేపీ స్థానం తీసుకోవడం అంటే సేమ్ కదా, డబుల్ ఇంజన్ సర్కార్ లాగా డబుల్ ఇంజన్ కంటెస్ట్. సార్, ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? ఇది కిరణ్ కుమార్ రెడ్డి ఇసి ఫైనల్ రిసోర్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుల్లో అత్యధికులు ఎవరు లేరు. చివరి 10 ఏళ్ళు వాళ్ళకి లేకపోవడం దీనివల్ల. అది కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం అక్కడ బాగానే అన్ని వనరులు అన్నీ ఉన్నాయి ఆయనకు, కాబట్టి ఆయన చూసుకుంటాడనే ఉద్దేశం ఇక్కడ అయి ఉండాలి. ఆయన ఎంపీ కంటే బహుశా చెప్పు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం ఈ టికెట్ల ఎంపిక ఓట్లు ఉంటే కదా మిత్రమా ట్రాన్స్ఫర్, వాళ్ళకు ఉన్నదే 1% ఓట్లు. వీళ్ళు కాదండి, మొత్తం ఓవరాల్ వాళ్ళకి బీజేపీ యాంగిల్ చెప్తున్నా. జనసేన అదేమో టు బి ప్రూవ్డ్. సో ఉన్న ఓట్లు కొంత పరిమితంగా ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇక్కడ తెలుగుదేశం నిలబడ్డం, తెలుగుదేశం జనసేన వాళ్ళని కలుపుకొని పవన్ గ్లామర్ను వాడుకోవటం, బీజేపీ ఆశీస్సులు పొందటం, ఇది ఇక్కడ సంధానం అటు ఇటు కూడా వాళ్ళు చేసుకోవాల్సిందే. కానీ బీజేపీకి ఏదో మేజర్గా ఓట్లు ఉండి అవి ట్రాన్స్ఫర్ అయ్యేటంత పరిస్థితి ఏమి ఉండదు. బీజేపీ వాళ్ళ ఆందోళన ఏంటంటే టీడీపీ ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి. అవును, మీరు అన్న దాంట్లో సెకండ్ సైడ్ నుంచి చూస్తే తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఓడించి మమ్మల్ని ఫూల్స్ చేసి ఈ సీట్లు మీరు పనికిరారు, ఎప్పటికీ మిమ్మల్ని తగ్గిస్తామని చెప్తారు అన్నది బీజేపీ వాళ్ళ ఆరోపణ. మీరు ఈ టాపిక్స్లో మనం అంటే డైరెక్ట్ కవర్ అవ్వలేదు, కానీ ఇప్పుడు బీజేపీ కార్యవర్గ పదాధికారుల సమావేశానికి విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత సోమ్ వీర్రాజు ఒక 5-6 మంది రావట్లేదు అని వార్తలు వస్తున్నాయి ఇప్పటివరకు. అంటే అంత అసంతృప్తి ఉంది వాళ్ళల్లో. ఎందుకంటే తెలుగుదేశంతో వెళ్ళడం వల్ల మనం దెబ్బతినబోతున్నాము. సరే, మాకు సీట్లు టికెట్లు ఎట్లా రాలేదు, అందువల్ల ట్రాన్స్ఫర్ వీళ్ళు ఇలా మాట్లాడాక తెలుగుదేశం మీద ముందే ఆరోపణలు ఇంకా వాళ్ళు జరిగే ట్రాన్స్ఫర్ కూడా జరగదు ఇంకా. అవును, అదేమో అబ్జల్యూట్గా గీస్తే ఓటేసే కాలాలు పోయాయి కదా. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ఓటర్లు కన్విన్స్ అయితే లేదా వాళ్ళకు కూడా పర్లేదు అనుకుంటే వాళ్ళు వేస్తారు, కానీ పూర్వం రాయలసీమ పాలెగాళ్ళ యుగంలో లాగా అదేం జరగదు కదా. సరే, ఇంక ఇప్పుడు ఇంతవరకు అయిపోయి సీట్లు పంచుకున్న తర్వాత అభ్యర్థులు అనౌన్స్ చేస్తున్నప్పుడు ఇంకా అసమ్మతులు కానీ లేకపోతే ఆవేదనలు కానీ ఇవన్నీ చూపిస్తే నష్టం ఎవరికి? పార్టీలకే కదా. పార్టీలకే నష్టం. ఆ పార్టీలో పునాది తగ్గుతుంది, ఓట్లు వేసేవాళ్ళు కూడా కొంచెం సంకోచిస్తారు, కొంచెం సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. అదంతా నిజమే, కానీ ఆ పార్టీల పరిస్థితి అది అంతకుమించి కమాండ్ చేయగలిగింది వాళ్ళకి లేదు. అంటే ఏంటి ఓవరాల్గా చూస్తే ఇదంతా వైసీపీకి ప్లస్ అవుతుందా ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులు? అలాగని కూడా చెప్పలేము. అంటే ప్రతిపక్ష శిబిరంలో వచ్చే ప్రతి అనైక్యత, ప్రతి అలజడి, ప్రతి అసంతృప్తి అధికార పక్షానికి మేలవుతుంది అనేది అంతే కదా, అది కామన్ ఫ్యాక్టర్ కదా. అంటే ఈ 2 విధాలుగా కూడా బదలాయించబడకపోతే ఓట్లు రాక దెబ్బతింటాం. పూర్తిగా ఎవరికి వాళ్ళు దండిగా ఓట్లు తెచ్చుకొని బదలాయించుకోకపోవడం జరిగితే, అంటే వాళ్ళకు మారకపోతే అప్పుడు ఇంకా నష్టం ఎక్కువ. మామూలుగా జరిగే నష్టం కంటే
అంటే ఆయా పార్టీలు గట్టిగా ఉండి బదలాయించుకోకపోతే మరింత నష్టం జరుగుతుంది. ఈ నష్టం ఏదైనా వాళ్ళకైతే అది లాభమే కదా. యా సార్, వైసీపీ శిబిరం ఇప్పుడు ఉన్న పరిస్థితులు, వాళ్ళు వేస్తున్న వ్యూహాలని ఏ రకంగా చూడాలి మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? వైసీపీ వాళ్ళు రెండు రకాలు, ఒకటి కొంత కాన్ఫిడెంట్గా, కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా ఉన్నారు. ఉండడమే కాదు మేము ఉన్నామని కూడా చెప్పదలుచుకున్నారు. అసలు ఇవన్నీ ఏం లెక్కే కాదు, మాకు ఇది ఏమి సీరియస్ ఇష్యూ కాదు, మా సంక్షేమ పథకాలు ఇవన్నీ. ఈరోజు హిందూలో ఒక పెద్ద స్టోరీ రాశారు, ఐదు ఫ్యాక్టర్స్ నిర్ణయిస్తాయి ఎన్నికలను. వాళ్ళ రిపోర్టర్ స్టోరీ అది, వాళ్ళు అఫీషియల్గానే వేశారులే. కానీ 5 స్టోరీస్ చూస్తే అదే నిజమవుతుందా అని కూడా మనకు కొంచెం సందేహం. ఒకటేమో ప్రత్యేక హోదా, రెండోదేమో వివేకానంద రెడ్డి హత్య, మూడోదేమో జగన్ మీద అప్పుడు జరిగినటువంటి దాడి, నాలుగోదేమో ఈ కుంభకోణాలు స్కాములు ఇవన్నీ జరిగాయని చెప్పి చంద్రబాబు అరెస్టు సందర్భంలో, అంటే అరెస్టు అనంతర పరిణామాలు ఇవి. ఈ 5 అంశాలు, ఇంకొకటి డీసెంట్రల్ అధికార వికేంద్రీకరణ, ఇందాక మనం ఈ 5 అంశాలు నిర్దేశిస్తాయి ప్రధానంగానే. అంటే వీటిని మీరు ఇంకో విధంగా బదలాయిస్తే కనుక వికేంద్రీకరణ అనేది రాజధాని సమస్య ప్లస్ ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి భరోసా ఇస్తారా లేదనేది ఒక కీలకమైన అంశం అవుతుంది. ఇప్పుడు నిన్న కృష్ణారెడ్డి ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, రాజధాని సమస్య ఉదాహరణకి ఇట్లా ఉంది కదా అని అడిగితే ఆయన మాకేం సమస్య ఉంది చాలా క్లియర్గా, విశాఖపట్నం మా రాజధాని, ఇందులో మాకేం సందేహం లేదని ఆయన అంటున్నాడు. సో విశాఖ రాజధానిని వైసీపీ, అమరావతి మెగా సిటీ, మన జయప్రకాష్ నారాయణ చెప్పిన దాన్ని కూడా ఐవైఆర్ కృష్ణారావు కూడా తీవ్రంగా విమర్శించాడు. మెగా వెర్జిన్ సిటీ అంటే ఒక నూతన నవనగరం పుట్టుకొని రావాలని, 9 నగరాలు పెట్టాడు అక్కడ చంద్రబాబు నాయుడు. అంటే డెఫినెట్గా అది సాధ్యం కాదు. నేను కూడా దాంతో ఏమి అంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు అవన్నీ జరగదు, ఒక రాజధాని అయితే రావాలి. సో ఈ రాజధాని సమస్య అవుతుందని, ఇంకా మిగిలిన 2 అవి ప్రధాన సమస్యలు అవుతాయనేది సందేహమే. అంటే ఇన్ ది సెన్స్ వివేకానంద రెడ్డి హత్య గత ఎన్నికలప్పటికే ఉంది. ఈ 5 ఏళ్లలో రకరకాలుగా జరిగి ప్రజలకు దాని మీద కొంచెం ఎన్ని రోజులు ఈ చర్చ అనే అభిప్రాయం కూడా వచ్చింది. ఇంకా విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాని కోడికత్తి కేసని వీళ్ళు చులకన వివేక హత్యాంశం కూడా సునీత గారు అంత సీరియస్గా కానీ లేకపోతే ఎప్పుడో మర్చిపోదురు. అంటే మర్చిపోకూడదు, దర్యాప్తు చేయాలి, అది చాలా తప్పే. కానీ జనాల్లో ఉండదని తెలుగుదేశం వాళ్ళు భావిస్తున్నట్టు లేదా మీడియా ప్రచారం చేస్తున్నట్టు వీళ్ళే చంపారు, ఈయనే వాళ్ళని కాపాడుతున్నాడు, ఆ యాంగిల్లో తీసుకుంటారా లేకపోతే నిజం రావాలని చూస్తారా అనేది. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఇంకొక చివరిది వర్మ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చాలా ప్రభావం చూపిస్తుంది, చాలా పొరపాటు చేశారు. మనకు 2 వారాలు ఏ టాపిక్ దొరికితే అదే కదా మన మిత్రులకు, సానుభూతి వచ్చేసింది, మొత్తం మారిపోయింది, సర్వేలు ఇటు తిరిగే ఇదంతా అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఉదాహరణకు ఆయన అది వరకు తన మీద హత్యా ప్రయత్నం, చాలా పెద్ద ప్రయత్నం, అది అల్పిరి బ్లాస్ట్, చాలా సీరియస్. దాన్ని చూసి కొంత ఎన్నికలు పెట్టారు, అదేం పని చేయలేదు. ఇప్పుడు ఈ అరెస్టు సమస్య కూడా దీనికి చాలా సిద్ధం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో, కవిత విషయంలో కూడా అదే చర్చ. అంటే ఆ పార్టీలకు రాజకీయ పునాది లేకుండా లేదా రాజకీయంగా వాళ్ళ పట్ల సానుకూలత లేకపోతే ఉంటే దాన్ని బట్టి తీర్పు వస్తుంది. అలాగే దాన్ని పొలిటికల్గా ఎన్కాష్ చేసుకునే, రాజకీయంగా సొమ్ము చేసుకునే శక్తి కూడా వాళ్ళకు ఉండాలి కదా. సో ఈ 5-6 ఫ్యాక్టర్స్ ఎనీవే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్, క్యాపిటల్ కంప్లీషన్, డీసెంట్రలైజేషన్, హత్య, దాడి అండ్ అరెస్ట్, ఈ అంశాలు పొలిటికల్ కమ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ స్కీమ్స్లో ఎలాగో పోటీ పడతారు. అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్న చూడాలి. అదే అంటే ఇప్పుడు స్కీముల వరకు ఈ ప్రభుత్వానికి స్కీముల వరకు చేశారు, సంక్షేమం చాలదు, అభివృద్ధి అని ప్రత్యర్థులు కూడా సంక్షేమం ఒకటే చాలదు అంటున్నారు. కానీ అస్సలు సంక్షేమం లేదనే మాట చెప్పట్లేదు కదా. సో దాని కింద కొన్ని మార్క్స్ వేయండి, ఇంకా మిగిలిన రాజకీయం అంతా వీటి చుట్టూ తిరుగుతుంది. సార్, రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి? ఇంకా కొనసాగుతూనే ఉంది ఆయన ఎపిసోడ్? మీరే చెప్పాలి, మీ మిత్రుడు ఏమన్నారు ఆయనకు? విజయనగరం నుంచి టీడీపీ ఎంపీగా ఆయన నిలబడే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సాధ్యమా? ఇప్పుడు రాజులే అని అక్కడ గోదావరి సీమలో అది మొదటి తెలుగు ఆ రాజ్యం, రాజరాజ నరేంద్రుడు. అది కాకపోతే ఇక్కడ కనీసం విజయనగరంలో పూసపాటి వారి రాజ్యానికన్నా వెళ్తామని ప్రయత్నం చేస్తున్నారేమో. కానీ బహుశా ఇంకా ఎంపీ రేస్ అనేది అయిపోయిందేమో అని అనిపిస్తుంది. ఆయన ఈరోజు మాట్లాడినవి
వచ్చిన కథలు అవి చూస్తే కూడా అసెంబ్లీకి చేస్తారు తెలుగుదేశం పార్టీ. సార్ అసెంబ్లీ అయితే ఎక్కడి నుంచి ఆ నియోజకవర్గంలోనే ఒక సీట్ ఏదైనా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఓకే, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, భీమిలి అన్నది అది కూడా రాజుల కంచుకోటే. గతం నుంచి కూడా మీరు ఫాలో అయ్యారో లేదో, భీమిలి చాలాసార్లు అక్కడ క్షత్రియులు గెలిచిన సందర్భం ఉంది. సో గంటా శ్రీనివాసరావు పెండింగ్లో ప్రస్తుతానికి ఉన్నారు కాబట్టి అవంతి శ్రీనివాసు మీద రఘురామకృష్ణరాజు కూడా బలమైన వ్యక్తి అవుతుంటారు, రాజులకు మంచి ఓట్ షేర్ ఉన్నది కాబట్టి భీముల నుంచి అసెంబ్లీకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి జరిగే ఛాన్స్ ఉంటుంది సార్. ఇది పెన్నం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా అవుతుంది సార్. ఇది ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ఆయన విశాఖ పోయి భీమిలి కోసం అని ఉన్నాడు. ఆల్రెడీ అక్కడ ఒక డిస్టర్బెన్స్ ఉంది, అది ఎడతెగని సమస్యగా ఉంది. ఇటువంటి చోట అది కూడా రఘురామకృష్ణరాజు సమస్య పరిష్కరించడానికి మీ సీటు ఆయనకి ఇస్తాము అంటే, తెలుగుదేశం వాళ్ళు చేయించిన సర్వే కూడా గంటా కోసం చేయించారు కానీ వాళ్ళు ఏమి రఘురామకృష్ణరాజు చేయించలేదు కదా అనుకున్నారు కదా. ఇప్పుడు లేదు కదా, ఇంతకుముందు రఘురామకృష్ణరాజు పేరు రాలేదు, అసెంబ్లీ అనుకోలేదు. రాలేదు, నిజమే రాలేదంటే ఈయనకు స్ట్రాంగ్గా అదన్నీ ఇవ్వాలని కదా. ఆయన కోరుకున్నది ఇవ్వలేకపోయినప్పుడు, సిట్టింగ్ సీట్ ఇవ్వలేకపోయినప్పుడు కనీసం భీమిలి అని. ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి మీరు, చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన ఒకటి చేశాడు ఆయన. 21 మంది ఎమ్మెల్యేలు నాతో ఎవరైతే నిలబడ్డారో వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వచ్చి తీరాలి అని ఆయన చెప్పాడు. సో మిగిలిన చీపురుపల్లిలో ఆయన చేయరు. అదే అంటున్నాను, చేయనప్పుడు మిగిలిన ఏమైనా భీమిలియే కదా. ఇంకా ఆయన ఏం దర్శికిను అనంతపురం పోడు కదా ఎవరు గంట. కాబట్టి వలస పోవాల్సింది, వెతుక్కోవాల్సింది ఈయన గోదావరి జిల్లాలోనే ఎక్కడో చోటు ఇస్తారు. ఎక్కడ సార్ గోదావరి జిల్లాలో? ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఉన్నవి ప్రాబ్లం కదా. అంటే మన త్యాగ కళ్యాణ్, ఆయనకి త్యాగ కళ్యాణ్తో కూడా లేనట్టుగా ఆయనకి అవకాశం లేదు, ఆయనకు కూడా ఏం లేదు. కాకినాడ రోడ్లో ఆల్రెడీ అయిపోయింది 19 నానాజీ. వెస్ట్ గోదావరి అయిపోయింది. వెస్ట్ గోదావరి రఘురామకృష్ణరాజు గారి శిష్యుడే ఆయన, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మధ్య. అంటే ఇప్పుడు ఇచ్చింది ఏదైనా మార్చుకుంటారేమో తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు పొద్దునుంచి ఛానల్స్లో ఆయన కూడా స్వయంగా ఒకటి 2 చోట్ల మాట్లాడుతున్నాడు. అలాగే ఇతరులు కూడా ఏంటంటే కొంత ఎక్సర్సైజ్ కసరత్తు చేస్తున్నారు. ఈ కసరత్తులో ఏమైనా తేలుస్తారేమో అని ఆయన అంటున్నారు. ఇంకో పెద్ద మాట అన్నాడు ఆయన ఇందాక ఒక ఇంటర్వ్యూలో, నేను ఏ జగన్ను ఓడించడానికైతే కూటమి రావాలని కోరుకున్నానో అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైనా చేస్తే అది ఇబ్బంది అవుతుందేమో అని కూడా చూస్తున్నాను. కానీ వీళ్ళు కనుక నాకు టికెట్ ఇవ్వకుండా లేదా ఫలానాది అట్లా చేస్తే బీజేపీ వాళ్ళు గెలిపించడానికి కాకుండా జగన్ను గెలిపించడానికి ఇదంతా చేస్తున్నారేమో అనే సందేహం కలుగుతుంది. ఓకే, ఇంకా కలగలేదు, కలుగుతుంది అని ఒక మాట అంటున్నాడు ఆయన. అలాగే ఉంటారు అంతే కదా ఆయన మాట అదేమే. కాబట్టి ఒక అనుమానాలు రేకెత్తిస్తూ ఉంది బీజేపీ వైఖరి అనే ఒక పెద్ద మాట కూడా అంటున్నాడు ఆయన. ఇప్పటివరకు ఆయన దేన్నన్నా తెంచుకోవడానికి సిద్ధంగా ఉంటాడండి. ఆయన పెద్దగా ఆయన మీరు ఎంతసేపు ఆయన వైపు నుంచి మాట్లాడారు కాదండి. ఆయన తెంచుకుంటున్నాడా, ఆయనతో వీళ్ళు తెంచుకుంటున్నారా? కాదు, వీళ్ళు తెంచుకున్నారు కదా, ఈయన అదే రకంగా ఉంటుంది అంటున్నాను నేను. ఈయన ఏది ఒకటండి, ఇప్పుడు వెంటనే రివర్స్ అయిపోతుంది. రాజకీయాల్లో బ్లాక్ అండ్ వైట్ గా అందరికీ తెలిసిపోయిందండి. ఇంత తతంగం ఇంత హడావుట్ చేసిన తర్వాత టికెట్ ఇవ్వలేదు. చాలా మంది వోకల్గా ఉన్నవాళ్ళు లేదా వైరల్గా ఉన్నవాళ్ళు చాలా మందికి టికెట్లు ఇవ్వలేదు. కాబట్టి మాటలే కాదు, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయనేది ఒకటైతే తేలింది. ఇంకా ఈయన విషయానికి వస్తే నిజంగా అయితే ఈయన ఇతరుల మీద దాడి చేయడంలో అర్థం లేదు. ఇది జగన్ మీదనే కాదు, మీకెందుకు చెప్పాలి దరిద్రులు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని తిడుతున్నాడు. అంటే ఆయన మనకేమి, మనం ఎప్పుడు పద్ధతి కానీ మాట్లాడతాం కానీ వాళ్ళని ఎందుకంటే అంటారు ఆ బయటపడింది ఇబ్బంది పెట్టింది వీళ్ళు. బీజేపీ వాళ్ళు మీరు చెప్పింది నేను ఏదో నా దాంట్లో కూడా కామెంట్ పెడితే బీజేపీ వాళ్ళు అడిగారు, మీకు మాకు ఏం సంబంధం అండి, మీరేం మా పార్టీలో చేరలేదు కదా అని అడిగారు వాళ్ళు. జనసేనకు అంత స్కోప్ లేదు, తెలుగుదేశంలో కూడా చేరలేదు కదా, నేను ఎందుకు చేరలేదో మీకు ఎందుకు చెప్పాలని ఆయన అంటున్నాడు. వాళ్ళకైనా చెప్పాలి కదా కనీసం. కాబట్టి ఇది ఒక విధంగా ఆయన కోరి మరి లాస్ట్ మినిట్ వరకు ఫెన్స్ సిట్టర్గా ఉండడం వల్ల ఈ పరిస్థితి ఆయన తెచ్చుకోవడం ద్వారా ఇప్పుడు మరి ఏం చేస్తారు, ఎంపీ సీట్ ఇస్తారు అని నేను అనుకోని. ఇచ్చేది ఉంటే చంద్రబాబు నాయుడు ఇదివరకే ఇచ్చేవాడు. సో ఎక్కడైనా ఫార్మల్గా చేయొచ్చు అంతే. కైకలూరు లాంటిది, మరి కైకలూరు కూడా ఆయనకి ఏం సంబంధం లేదు, బీజేపీకి ఇచ్చేసారు కదా అది. ఇంకా రఘురామ లాస్ట్ పంచి ఎలా ఉంటుందో చూడాలి. ఏముండదండి, హీ విల్ బీ విత్ ఎన్డీఏ. ఓకే, ఆయనకు వేరే ఆప్షన్ కూడా లేదు. వైసీపీ నెవర్ అకామిడేట్స్ ఆర్ అలౌస్ హిమ్. వాస్తవంగా అండి నేను ఇప్పుడు రాజమండ్రి మీద నా దృష్టి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తారు, పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు, రామారావు గారి కూతురు. చాలా 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 సోము వీర్రాజు ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నారు.
గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని అసంతృప్తితో అట్లా ఇట్లా చేసి ఏదో పెన్నెల కూర్చోబెట్టారు. కందుల దుర్గేష్ని ఇక్కడ ఇవ్వకుండా అక్కడికి పంపించారు. సో అనేక అసమ్మతులుగా అది నిలయంగా ఉంది. అన్నింటినీ మించి అక్కడి నుంచి నిరంతరము రాజకీయ చాగంటిగా వెలుగొందుతున్న మన మిత్రుడు ఉండవల్లి అరుణ్ కుమార్, ఆయన ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టుల తర్వాత బీజేపీ వ్యతిరేక, ఆర్ఎస్ఎస్ వ్యతిరేక రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. అదే ఆయన 2 సార్లు గెలిచిన నియోజకవర్గం. మరి ఆయన తప్పకుండా బీజేపీని వ్యతిరేకంగా పోరాడాలి గట్టిగానే. ఆయన చెప్పిన మాటలే నిజమైతే కనుక ఆయన రాజమండ్రిలో చాలా తీవ్ర స్థాయిలో పురంధేశ్వరి గారిని ఓడించడానికి ఆయన ప్రయత్నం చేయాలి. రెండో విషయం, షర్మిల మాత్రమే కాకుండా బ్రదర్ అనిల్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు షర్మిల బీజేపీ వ్యతిరేక క్యాంపు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి కమ్యూనిస్టులు ఎలాగో ఉంటారు, అది రాజమండ్రి కమ్యూనిస్ట్ సెంటర్ కూడా. కాబట్టి షర్మిల ఉండవల్లి కలిసి పురంధేశ్వరి మీద చాలా సీరియస్గా రాజమండ్రిలో టార్గెట్ చేస్తారా లేదా అన్నదే మనం ఇప్పుడు చూడాల్సిన. ఏంటంటే ఆవిడకి వేరే ఆప్షన్ లేదండి. ఎవరికి? ఆమెకి వేరే ఆప్షన్ లేదు. రాజమండ్రి తప్ప ఎక్కడ ఉంది ఆమెకి? నేను ఆ ఆప్షన్ గురించి నేను చెప్పట్లేదు. కనీసం ఒకసారి నేను పొలిటికల్గా మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు పర్సనాలిటీస్ వాటి గురించి మాట్లాడాను. పొలిటికలీ స్పీకింగ్ ఉండవల్లికి ఇది ఒక విధంగా నేను చెప్తున్నా, ఒక కొత్త కోణం కూడా చెప్తున్నాను. దే షుడ్ కమ్ అవుట్ కదా ఓపెన్గా. మరి మీరు సెక్యులర్ లౌకిక తత్వం అది ఇది అంటున్నప్పుడు ఆ పైగా ఆమె కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు. ఈయనతో పాటు ఎంపీగా కూడా ఉన్నారు, అప్పుడు ఎంపీగా మంత్రిగా కూడా. మరి షర్మిల ఉండవల్లి చాలా గట్టిగా రాజమండ్రిలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియాకు మద్దతుగా ఆయన రాజకీయాల్లో ఉండకపోవచ్చు, కానీ ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకం కదా. మరి చేస్తారా మనం చూడాలి. రాజమండ్రి టర్న్స్ అవుట్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. గతసారి కూడా కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన అక్కడే కదా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ప్రారంభ సభ కూడా అక్కడే పెట్టి అది చేశారు. కాబట్టి ఈ మత సామరస్యము, లౌకిక తత్వం కోసం చేస్తే దాని ప్రభావం కోస్తా జిల్లాలో, గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఢీకొనాలి అప్పుడు, ఎన్డీఏకి ఆయన ఉన్నాడు కాబట్టి. అప్పుడేమో గోదావరికి అవాజ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి తీవ్ర వ్యతిరేకి. ఆపరేషన్ గోదావరిని నేను అప్పుడు చేసిన వీడియో ఇప్పుడు నా ఫోన్లో కూడా ఉంది. చాలా తీవ్రంగా మాట్లాడాడు. అవును. కాబట్టి ఇట్ హ్యాపెన్స్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇందులో రాజుగారే చెప్పలేము. ఇంకా ఆయనకు తెలుసు అండి, ఇలా జరుగుతుందని తెలుసు. ఇప్పుడు ఏమేం జరుగుతుందో తనకి ఎక్కడ చంద్రబాబు కొంత అవకాశం ఇవ్వాలనుకుంటున్నారో ఆయనకు తెలుసు.